హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తాజ్ కాయిన్ అండ్ కరెన్సీ కలెక్షన్స్. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల అయితే జరిగింది. ఇలాగే నన్ను అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసండి, మన దగ్గర ఉన్న పాత నాణాలు అనే కాయిన్స్ని ఎలా ఫ్యూచర్కి పర్పస్కి సేవ్ చేసుకోవాలని చెప్పేసి అయితే మీకు టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను. మొత్తం వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మన కాయిన్స్ని జాగ్రత్త పరుచుకోవాల్సిన బాధ్యత మందేనండి. ఇది మన ఫ్యూచర్కి అయితే చాలా పనికొస్తుంది. మార్కెట్లో ఇలాంటి కాయిన్ హోల్డర్స్ అనేవి దొరుకుతాయండి. ఇది వేరే వేరే సైజెస్లో అయితే మనకి మార్కెట్లో దొరుకుతాయి. వీటిని మనం కాయిన్ యాక్సెసరీస్ బై చేసుకోవచ్చు. ఇది కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ డిఎం చేయండి. చూడండి, ఇప్పుడు నా దగ్గర ఉన్న కాయిన్ని ఈ కాయిన్ హోల్డర్లో ఎలా అయితే ప్లేస్ చేయబోతున్నానో మీకు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఈ కాయిన్ అయితే తీసుకొని ఆ కాయిన్ హోల్డర్లు ఉంది కదండి, ఈ కాయిన్ హోల్డర్ని ఆ సైజ్ తగ్గట్టుగా కాయిన్ హోల్డర్ అయితే తీసుకుంటాం. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ కాయిన్ అయితే అందులో ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. మొత్తం ఆ కాయిన్ హోల్డర్ ఉంది కదా, ఈ కాయిన్ హోల్డర్ని అలా ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసి ఆ కాయిన్ని అందులో అయితే పెడతాం. ఈ కాయిన్ అయితే అందులో పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఫిక్స్ చేసేస్తాం. మనం స్ట్రైట్గా పెట్టుకొని ఈ కాయిన్లో అయితే ఫిక్స్ చేసేస్తాం. ఆ కాయిన్ సైజ్ తగ్గట్టుగా ఫిక్స్ చేసిన తర్వాత దీని చుట్టూ అయితే మనం స్టాపుల్ చేసేస్తామండి. స్టాపుల్ పిన్తో మొత్తం చుట్టూ అయితే స్టాపుల్ చేసేస్తాం. స్టాపుల్ చేయడం అనేది ఏంటంటే మీ కాయిన్ అయితే స్టెబిలిటీగా ఉంటుంది, ఎయిర్ కూడా పాస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. చుట్టూ 1, 2, 3 మొత్తం 4 సైడ్స్ అయితే స్టాపుల్ చేయడం జరుగుతుంది. ఇలా స్టాపుల్ చేసేసి మన ఫ్యూచర్ పర్పసెస్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే కాయిన్ రస్ట్ పెట్టడం కానీ, కాయిన్ పాడవడం కానీ అలాంటివి అయితే జరగవు. మొత్తం నా కాయిన్ అనేది నీట్గా ఉంటుంది. మన ఫ్యూచర్ పర్పస్ కూడా అయితే ఒక 5 years వరకు అయితే చూడవసరం లేదు. మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ రీప్లేస్ అయితే చేసుకోవాలి కాయిన్ హోల్డర్ని. దీనికి ఇంకో మెథడ్ కూడా ఉందండి. కాయిన్ని అలా సేవ్ చేసి వేరే విధంగా నెక్స్ట్ సెకండ్ మెథడ్ కూడా అయితే మీకు చెప్పబోతున్నాను. సెకండ్ మెథడ్ వచ్చేసి కాయిన్ క్యాప్సూల్ అండి. ఈ కాయిన్ క్యాప్సూల్ అనేది ప్లాస్టిక్ ద్వారా అయితే తయారు చేయబడుతుందండి. దీనికి మనకి ఫోమ్ అయితే ఇస్తారు చుట్టుపక్కన, కాయిన్ రస్ట్ పట్టకుండా. ఇది కూడా అయితే మంచి ఆల్టర్నేటివ్ అండి మనకి కాయిన్ క్యాప్సూల్ అనేది, మన కాయిన్స్ని అయితే ఫ్యూచర్ పర్పస్ సేవ్ చేయడానికి. నా కాయిన్ క్యాప్సూల్ అయితే బ్రేక్ అయిపోవడం జరిగింది, కానీ దీనికి మీ వీడియో పర్పస్ మాత్రం అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన కాయిన్ అయితే ఇందులో ప్లేస్ చేసుకుని జస్ట్ క్యాప్ టైప్ లాగా దీన్ని పెట్టేసుకుంటే ఇంకా ఇదైతే ఎయిర్ గ్యాప్స్ ఏమి ఉండవు. దీనికి డైరెక్ట్గా ఇంకా లోన్ అయితే ఫిట్ అయిపోతుంది. మనకి ఎయిర్ కూడా పాస్ అవ్వదు. దీనివల్ల కాయిన్ అయితే ఫ్యూచర్ వరకు సేఫ్గా అయితే ఉంటుంది. తెలిసిన 2 టిప్స్ అయితే మీకైతే చెప్పాను ఫ్రెండ్స్. ఇలా అయితే మన కాయిన్స్ని ఫ్యూచర్ వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను అయితే కన్సిడర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఎడ్యుకేషన్స్ వీడియోస్ అయితే మీకైతే నేను చేస్తాను. ఇంకా నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని అయితే మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.